చీకట్లో ఉన్న ఎన్నో గ్రామాలు, వాటన్నిటికీ విద్యుత్ సదుపాయాలు ఉన్నాయా ఇప్పుడు? ఒకప్పుడు ఎడ్లబండి అండ్ మ్యాన్ పవర్తో నడిచేవన్నీ మెషిన్ పవర్తో నడుస్తున్నాయి. వాటన్నిటికీ ఏంటి కారణం? ఎనర్జీ. మరి ఆ ఎనర్జీ టెక్నాలజీస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సౌర విద్యుత్తు తయారు చేస్తున్న దేశంగా భారతదేశం ఉంది. మరి ఒక 20 సంవత్సరాల్లో మనము సౌర విద్యుత్తులో లిస్ట్లో ఉండి ఇప్పుడు ఏ విధంగా ముందుకు రాగలిగాము? ఓషన్ ఎనర్జీ, సముద్రపు అలల నుంచి కూడా మనం ఎనర్జీని తయారు చేస్తున్నాం. వీచే గాలి నుంచి ఎనర్జీని తయారు చేస్తున్నాం. మనం ఇంట్లో వాడేసినటువంటి వేస్ట్ నుంచి ఎనర్జీని మనం తయారు చేస్తున్నాం. ఈ విధంగా ఎన్నో రకాలుగా టెక్నాలజీని యూజ్ చేసి ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎనర్జీలో ఎలక్ట్రిసిటీ అనేది ఒక పార్ట్. మరి ఈ టెక్నాలజీస్ అన్నీ ఏంటి? కోల్ నుంచి వచ్చే థర్మల్ ఎనర్జీ, ఆయిల్, షేల్ ఆయిల్, షేల్ గ్యాస్, ఈ విధంగా నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ 2 కేటగిరీస్గా మనం ఎనర్జీస్ని డివైడ్ చేసుకొని ఒక్కొక్క దాని గురించి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, దాని డిసడ్వాంటేజెస్ ఏంటి, గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూస్లో E20 బయోఫ్యూయల్ అని ఉందా? మరి బయోఫ్యూయల్ అంటే ఏంటి? ఎన్ని జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఉన్నాయి? ఇవన్నీ మనం స్టాటిక్ కాంపోనెంట్లో చదువుకున్నాక ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని మనం ఈజీగా లింక్ చేసుకోగలుగుతాం. వాటిలో ఆ ఎనర్జీని ఏ విధంగా ఎఫిషియెంట్గా వాడాలి, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం. నేను ఎనర్జీని ప్రొడ్యూస్ చేశాను కదా అని ఇర్రెస్పాన్సిబుల్గా వాడకూడదు. దాన్ని ఏ విధంగా కన్సర్వ్ చేసుకోవాలి, ఏ విధంగా ఎఫిషియన్సీని మెయింటైన్ చేసుకోవాలి, ఎనర్జీ సెక్యూరిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఎనర్జీ టెక్నాలజీస్ అనే చాప్టర్లో మనం చదువుతాం. థ్యాంక్ యూ.